మెగా డిఎస్సి చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డిఎస్సి ఉండే, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్లు పడడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రమే విద్యార్థులకు నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది అనడానికి ఒక నిదర్శనం. మీ అందరికీ తెలుసు, 2.5 సంవత్సరాలైంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంగా ప్రభుత్వం వచ్చి 2.5 నెలలైంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి 2.5 నెలల్లోనే దాదాపు 32,000 పోస్టులు ఈరోజు భర్తీ చేయడం జరిగింది. ఇప్పుడు మెగా డిఎస్సి ఆల్రెడీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ డిఎస్సి పోస్టులన్నీ ఖాళీలు ఉండే, దాదాపు 5,000 నుంచి 6,000 పోస్టులు ఖాళీలు ఉండే. వాటన్నింటినీ క్రోడీకరించి ఎక్కడెక్కడైతే పెండింగ్లో ఉన్నాడో అన్నింటినీ సేకరించి 11,062 పోస్టులను ఈరోజు డిఎస్సి పోస్టులు నోటిఫికేషన్ వేయడం జరిగింది. అంటే విద్యార్థుల పక్షాన నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచన చేయాలి. టీఆర్ఎస్ నాయకులు చాలామంది సోషల్ మీడియా మాధ్యమాలలో మేమిచ్చిన పోస్టులనే వాళ్ళు చూపించుకుంటున్నారు, మేము మొత్తం గంజి కాస్తే వాళ్ళు ఊపి తినమని చెప్తున్నారు అని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. గంజి కాసింది మీరు లేదు, ఊపి తినమనేది మేమే కాదు. గంజి మేమే కాసినాం, తినమంటున్నది మేమే, తాగమంటున్నది కూడా మేమే. గంజి మీరు కాయలే. ఎందుకంటే నోటిఫికేషన్లలో ఈ రోజు కూడా మేము ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి జూన్ 2వ తారీఖు వరకు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వానన్నింటినీ భర్తీ చేస్తామని మాట ఇచ్చినాం, మాట నిలబెట్టుకుంటున్నాం. మేమైతే 6 పథకాలు ఇస్తామని మాట ఇచ్చినామో ఏ విధంగా నిలబెట్టుకున్నామో విద్యార్థుల పక్షాన నిరుద్యోగుల పక్షాన బరాబర్ తెలంగాణలో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి రివ్యూలు జరుగుతూ ఉన్నాయి. మంత్రివర్గం మొత్తం ఏ క్యాబినెట్లో ఏ డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయో వాటన్నింటినీ సేకరించారు. వాటన్నింటినీ జూన్ 2వ తారీఖు రోజు అన్ని నోటిఫికేషన్లు వేయడానికి సిద్ధమైనరు. మీ అందరికీ కళ్ళ ముందే నిదర్శనం కనపడుతుంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాకముందు 2014 ముందు చేసింది చూసినాం. ఇప్పుడు 2024 వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళీ మనం చూస్తున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎందుకు పడలే? ఏదో గురుకులలో కొన్ని పోస్టులు వేసి చేయి తులుపుకున్నారు వాళ్ళు, అంతే తప్ప ఎక్కడ చేయలే. వాళ్ళు చేసిన దాఖలాలు లేవు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు విద్యార్థులకు ఒక నమ్మకం వచ్చింది, నిరుద్యోగులకు ఒక నమ్మకం వచ్చింది. నమ్మకం కలిగించే విధంగా మేము చేసినాం. ఒకప్పుడు ఇదే నోటిఫికేషన్ లేచేది వాళ్ళే, నోటిఫికేషన్ లేచి మళ్ళీ ఈ నోటిఫికేషన్లో తప్పులు ఉన్నాయని చెప్పేసి మళ్ళీ క్యాన్సిల్ చేయించేది కోర్టుల ద్వారా వాళ్ళే. మళ్ళీ ఇదే నోటిఫికేషన్ లేచేది, అదే నోటిఫికేషన్ వేసినాక పేపర్ లీకేజ్లు అని చెప్పేసి మళ్ళీ అది పరీక్ష రద్దు జరిగేది. అంటే ఇది సర్వసాధారణంగా మారింది. అంటే విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వకూడదు అనే ఉద్దేశంతోన టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ విధంగా చేస్తే, కొన్ని తప్పిదాలు ఉన్నా ఇబ్బందులు ఉన్నా వాటన్నింటినీ తీసేసి మీరు మనందరం చూసినాం కదా. ఇంతకుముందుకు ఏదైతే మెడికల్ డిపార్ట్మెంట్లో పెండింగ్లో ఉండేటువంటి అన్ని ఉద్యోగాలను రిలీజ్ చేయడం జరిగింది, నర్సులకు సంబంధించింది. పోలీస్ డిపార్ట్మెంట్లో రిలీజ్ చేయడం జరిగింది. గురుకులది ఇప్పుడు టీచర్స్కి సంబంధించిన డిఎస్సిని రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఏ ఇబ్బందులు ఉన్నా వాటన్నింటినీ చిన్న చిన్న సమస్యలను తొలగించడం, ఎక్కడ ఎవరు కేసులు వేయకుండా చిన్న చిన్న సమస్యలన్నీ అన్నింటినీ క్లియర్ చేసి ప్రభుత్వం శ్రద్ధ తీసుకొని విద్యార్థుల కోసం ఈరోజు విద్యార్థుల పక్షాన్ని ఈరోజు నిలబడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మీ అందరికీ తెలియజేస్తాం. దయచేసి టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు చేసే తప్పుడు సమాచారాన్ని నమ్మకుండా చదువు మీద కాన్సన్ట్రేట్ చేసి రాబోయే ఏదైతే ఈ కొలువుల జాతర జరుగుతుందో ఇందులో మీ అందరికీ ఉద్యోగాలు, తెలంగాణలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు రావాలని మనస్ఫూర్తిగా యువజన కాంగ్రెస్ పక్షాన యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా కోరుకుంటా ఉన్నాను. దానితో పాటు ఒకప్పుడు మీరు అందరూ చూసిండ్రు, ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకున్నారని మనం చూసినాం. ఈరోజు ఒక్క విద్యార్థికి 4 ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కనబడుతుంది. అచ్చంపేటలో ఈరోజు పేపర్లో చూడండి ఒకసారి, అచ్చంపేటలో ఈరోజు ఒకే అబ్బాయికి 4 ఉద్యోగాలు వచ్చినాయి. గద్వాల్లో ఒకే అమ్మాయికి 3 ఉద్యోగాలు వచ్చినాయి. అంటే ఏ దానికి వాళ్ళు అన్ని పరీక్షలు రాస్తే అన్నిట్లో ఎలిజిబుల్ అయ్యారు. అంత స్కిల్స్ ఉండేటువంటి విద్యార్థులను వాళ్ళ జీవితాలతో ఈరోజు ఆడుకున్నాం. ఇంకా ఇంతకుముందుకి 10 ఏళ్లలో వయసు అయిపోయిన ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుకు ఎవరు కారణం? టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? ఉద్యోగం వస్తేనే పెళ్లి చేసుకోవాలని చెప్పి కొన్ని లక్షల మంది విద్యార్థులు పొద్దుకు లేచి ఎక్కడెక్కడైతే లైబ్రరీలు ఉంటాయో ఆ లైబ్రరీలో చుట్టూ తిరిగి తల్లిదండ్రులకు చెప్పుకోలేక ఇబ్బందులు పడుతూ ఒక్క రూమ్లో 5-6 మంది ఉండి ఎన్ని బాధలు పడ్డారో అవన్నీ కళ్ళారా చూసినాం.
పెట్రోల్ బంకులలో, డీజిల్ బంకులలో, బజ్జీల కొట్ల కాడ, జిలేబీ కొట్ల కాడ పని చేసుకున్న, డిగ్రీలు ఇంజనీరింగ్లు చేసి నోటిఫికేషన్లు రాక ఏం చేయాలో తెలియక తల్లిదండ్రులకు ఈ విషయాలు చెప్పుకోలేక ఏదో ఉద్యోగం చేస్తున్నా అని చెప్పి ఇక్కడ వాళ్ళు చేస్తున్న పరిస్థితులు చూసి తట్టుకోలేక వాటన్నింటినీ సీఎం గారి దృష్టికి తీసుకుపోయినాం. ఏది రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వానికి రాకముందుకే ఈ విధంగా ఉంది పరిస్థితి అని చెప్పి అందుకోసమే ఈ కొల్లుల జాతర మొదలైంది. మిత్రమా, ఎవరెవరైతే అర్హులు ఉన్నారో మీరందరికీ ఉద్యోగాలు రావాలని ఖచ్చితంగా పూర్తిగా 2 లక్షల 2.5 లక్షల ఉద్యోగాలు ఎన్ని పెండింగ్లో ఉన్నాయో వాటన్నింటినీ భర్తీ చేసే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇంకానా? థ్యాంక్ యూ.